వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కోనేరు కోనప్ప మాజీ ఎమ్మెల్యే తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా వార్తలు ఈ మధ్య కాలంలో జోరందుకున్నాయి. అలాగే రాజీనామా చేశారంటూ కూడా తన సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. సో కోనేరు కోనప్ప ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, దాని గల కారణాలు ఏంటి అనేది ఒక రకంగా చూసుకున్నట్టయితే గతంలో తను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత బీఎస్పీ నుంచి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడంతో కొన్ని వివాదాస్పద వాక్యాలు మాట్లాడడం, తర్వాత ఆ కోపంతో మార్చి 6 నాడు కోనేరు కోనప్ప ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పార్టీ కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకుండా బీఎస్పీ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ జరుగుతున్నటువంటి కొంతమేర రాజకీయాలు కావచ్చు, తర్వాత ఈ మధ్య కాలంలో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు కూడా ఇష్యూలు మొదలయ్యాయి. తర్వాత పార్టీలో తనకి ప్రాధాన్యత లేదు, ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత లేదు, ఇంకా తనకేముంటుందని చెప్పేసి కూడా గతంలో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో అలాగే నేను బీఆర్ఎస్ ని కావచ్చు, కేసీఆర్ ని ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా విమర్శించలేనని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో కేవలం తను అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడానికి గల కారణం మళ్ళీ బీఆర్ఎస్ లోకి ఏమైనా జాయిన్ అవుతారా, ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే కీలకంగా ఉన్నారు. అలాగే మరి గతంలో ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేశారు, ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి ఇప్పుడు కోనేరు కోనప్ప ప్రస్తుతం నేను ఇండిపెండెంట్ గానే ఉంటాను, ఏ పార్టీలో జాయిన్ గానని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ ఉంటారా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా? సో అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో తను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారినాక ప్రస్తుతం నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి, సో తను ఏదైనా సిచ్యువేషన్ చూసుకొని సిచ్యువేషన్ డిమాండ్ చేసిన తర్వాత మేబీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు కూడా డెఫినెట్ గా ఉప ఎన్నికల విషయం పక్కన పెడితే పార్టీ మాత్రం ఇప్పటి నుంచి యాక్టివ్ గా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోనే ఇంత ఘోరంగా విఫలమైందని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించడం అనేది కూడా జరిగింది. సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కోనేరు కోనప్ప ఇటు పార్టీ మారుతున్నారా, లేకపోతే నిజంగా స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.